హలో! ఇవాళ సండే అయినా కూడా గోవర్ధన్ యాజ్ యూజువల్‌గా డ్యూటీకి వెళ్ళిపోయినాడు మార్నింగే. ఈరోజు రెస్ట్ లేదా అంటే, లేదు ఏదో టీ పార్టీ ఉంది వెళ్ళాలా యూనిట్‌కి అనేసి వెళ్ళినాడనమాట. వచ్చే లోపల ఈవినింగ్ అయిపోతది అన్నాడు. క్లైమేట్ కూడా సడన్‌గా చేంజ్ అయిపోయింది. నైట్ వర్షము, కొంచెం ఉరుములు అలాగ ఉండిండా. ఇంక మార్నింగ్ కూడా అలాగే ఉంది. మొత్తం మబ్బులుగా అమ్మేసినాయన్నమాట. ఇంక మా ఇంటి ముందర దానిమ్మ చెట్టుకేమో చిన్నగా దానిమ్మకాయలు కాస్తున్నాయి ఇంకా. ఇంకా బట్టలు కూడా నైట్ తీసేసినాను వర్షం పడుతుంటే. ఆరేద్దాం అనుకుంటే క్లైమేట్ ఇంగ అలాగే ఉంది. ఇంకా చీకు ఏమో మార్నింగే స్టార్ట్ చేసినాడు బొమ్మలేసి ఆడుకోవడము. వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ తినిపించి ఇంక స్నానం చేపిచ్చేసాను. ఇంక సరేలే ఆడుకొని అనేసి ఇంక ఇక్కడ హెత్విక్‌ని ఎత్తుకుంది. ఈ అమ్మాయి వచ్చేసి శ్రీకాకుళం అనమాట వీళ్ళది. మా ఇంటి పక్కన బ్లాక్‌లో ఉంటారు. వాళ్ళమ్మ హాస్పిటల్‌కి వెళ్ళింటే ఇక్కడికొచ్చింది. ఉరుముతూ ఉండే ఇంక అలాగా భయపడుతుందిలే అనేసి ఇంకా ఇక్కడే ఉండులే మరి మీ మమ్మీ వచ్చినాక వెళ్దువు అనింటే ఇంక అలాగ ఉందనమాట ఇక్కడే. ఇంక ఈ పాప చీకుకి ఫ్రెండ్ అనడం కంటే హెత్విక్‌కి ఫ్రెండ్. ఎందుకంటే డైలీ ఈవినింగ్ మేము బయటికెళ్ళినప్పుడల్లా హెత్విక్‌తో ఆడుకుంటది ఎక్కువ. వాడికి కూడా ఈ మధ్య అలవాటైపోయింది. ఆ పాప దగ్గరికంటే వెళ్తాడు. మరి వేరే వాళ్ళు ఎవరి దగ్గరికెళ్ళడు. సో, అలాగా ఇంగ ఆడుకుంటుంటే ఇక్కడే ఉండులే అని చెప్పేసాను. ఇంకా గోవర్ధన్‌కి అక్కడ యూనిట్‌లోకి ఏదో సరుకులు తెచ్చుకోవాలనేసి వచ్చినాడు. అలాగే ఇంక కుదిరింటే సండే కదా అనేసి చికెన్ తీసుకొనొచ్చి ఇచ్చిపోయినాడనమాట. ఇంకా మేము మ్యారినేట్ చేసి పెట్టినాను బిర్యానీ చేసుకుందాంలే అనేసి. ఈ పాపను కూడా లంచ్ తినేసి వెళ్తుందిలే అనేసి అనుకున్నాను. కాకపోతే వాళ్ళ మమ్మీ తొందరగా వచ్చేసిందనేసి ఇంకా వెళ్ళిపోయిందనమాట. యాక్చువల్‌గా ఈ సండే బయటికెళ్ళాలనేసి ప్లాన్ ఉండిండే మాకి. మొన్న అత్తకి ఫోన్ చేసుంటే పిల్లలకి బట్టలు తేవడానికి అనేసి హేమ వాళ్ళు బయటికెళ్ళినారు అనంతపూర్‌కి అని చెప్పింది. అప్పుడు గోవర్ధన్ని అడిగినాను, మనం కూడా ఈ సండే పోయి పిల్లలకి బట్టలు తెచ్చుకుందాము. ఉగాది పెద్ద పండగ కదా అనేసి చెప్పినాను. చూసారు కదా ఈ సండేనే మాకు ఇలా కుదిరిందనమాట. గోవర్ధన్‌కి టైం కుదరలేదు వెళ్ళడానికి. సో, అంతే. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.